ధనతృష్ణ దుఃఖ విముక్తి. ఒకసారి ధర్మరాజు భీష్ముని పితామహ, ధనతృష్ణలో కొట్టుకులాడే జీవి ఎప్పుడు సుఖాన్ని పొందగలడు అని అడిగాడు. భీష్ముడు, ధర్మజ, ధనము సంపాదించి విసుగు పుట్టి ధనం సంపాదించడం మానుకున్నప్పుడే మానవుడికి సుఖం కలుగుతుంది. ఈ సందర్భంలో నీకు ఒక కథ చెప్తాను. ఒక ఊరిలో రాము ఉండేవాడు. అతడికి ధనాపేక్ష అధికం. అందువలన అతడు 2 కోడెదూడలను కొని వాటిని తాళ్లతో బంధించాడు. ఒకరోజు అవి తాళ్లతో కలిసి పారిపోయాయి. అవి పడుకొని ఉన్న ఒంటెను దాటబోయే సమయానికి అది పైకి లేచి నిలబడిన కారణంగా కోడెదూడలు వాటి మెడకు కట్టిన తాళ్ల కారణంగా దూడలు చనిపోయి ఒంటె మెడకు 2 వైపులా వేలాడసాగాయి. అది చూసిన రాము హడలిపోయి తాను ప్రేమగా పెంచుకున్న దూడలు చనిపోవడం చూసి అక్కడ చేరిన జనులతో, అయ్యలారా, నేను నా ప్రతిభతో ధనం సంపాదించాలి అనుకున్నాను. అది సాధ్యం కాదని తేలిపోయింది. మానవుని ఉన్నతికి దైవానుగ్రహం ఉండాలి, కానీ మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా అవి వ్యర్థమే కదా. కనుక దైవం మీద భారం వేసి మన ప్రయత్నాలు చేయాలి. కోరిక వదలకుంటే సుఖం ఉండదు. కోరికలకు మూలం మన సంకల్పం. మనసులో సంకల్పం లేకుండా ఉండాలంటే ఇంద్రియ నిగ్రహం కావాలి. కోరికలు లేకుండా ధనంతో పని లేదు. కనుక ధనాపేక్ష లేనివాడు ప్రశాంత మనస్కుడై ఉంటాడు. ధనం సంపాదించే కొలది తృష్ణ పెరుగుతుంది. దానిని దాచాలన్న తాపత్రయం కలుగుతుంది. కనుక అంతులేని కోరికలను వదిలిన శాశ్వత ప్రశాంతత పొందాలి. నేను ధన సంపాదనాపేక్షతో తెచ్చిన దూడలు చనిపోగానే నాలోని ధనాపేక్ష తగ్గింది. నాలో ధనతృష్ణ తగ్గింది. ఇంద్రియ నిగ్రహం కలిగింది. నాలో సహనం కలిగింది. ఇక నాకు లోభం అంటదని సమాధానపడి శేష జీవితం ప్రశాంతంగా గడుపుతాను అన్నాడు. దుఃఖం విముక్తి. ధర్మరాజు పితామహ, మానవుడు దేనిని ఆచరించిన సమస్త దుఃఖముల నుండి విముక్తి పొందగలడు అని అడిగాడు. భీష్ముడు, ధర్మనందన, నేను నీకు అజకర కథ చెప్తాను. పూర్వం ప్రహ్లాదుడు ఒక పండితుడిని చూసి తనకు శమము గురించి చెప్పమని అడిగాడు. అందుకు ఆ పండితుడిని, మహారాజా, ఈ చరాచర జగత్తులో అనుదినము ఏ నిమిత్తము లేకుండా ఎన్నో ప్రాణులు పుడుతున్నాయి, చనిపోతున్నాయి. అందులో మానవులు ఉన్నారు. ఏ ప్రాణి శాశ్వతం కాదు. ప్రాణం శాశ్వతం కాదని తెలిసి మానవులు మరణానికి కలత చెందుతారు. నదులకు వరదలు వచ్చినప్పుడు ఎన్నో దొంగలు కొట్టుకు వస్తాయి. అవి ఒక్కొక్కసారి కలుస్తూ తిరిగి కొంత దూరం పోయి విడిపోతాయి. ఈ సృష్టిలో భార్యాభర్తలు, బంధుమిత్రులు అలానే కలుస్తూ విడిపోతుంటారు. ఈ సత్యం తెలిసిన వాడు సుఖదుఖాలకు అతీతుడు అయ్యి శాశ్వత ఆనందం పొందగలడు. నేను సుఖదుఖాలకు అతీతుడను కనుక నన్ను అడిగి నీ సందేహాలు తీర్చుకుంటున్నావు. నేను నాకు మేలు జరగాలని ఎన్నడూ కోరను. దుఃఖం వచ్చినా కలత పడక దానిని పోగొట్టడానికి ప్రయత్నిస్తుంటాను. నేను ఆహారంలో రుచికి ప్రాధాన్యత ఇవ్వక ఏది దొరికినా తింటాను. మృదువైన శయ్య మీద, కటిక నేల మీద సమభావంతో నిద్రించగలను. పట్టు వస్త్రాలు, నారచీరలు ఏవైనా ధరించగలను. ఏది నాకుగా కోరను. లభించినది ఏదైనా తృప్తి చెందగలను. అజగర వ్రతం స్వీకరించి నన్ను వెతుకుతూ వచ్చినది మాత్రం స్వీకరించి ప్రశాంత చిత్తతతో ఉంటాను. తృప్తి, శుభ్రత, ఓర్పు, అంతటా సమభావం, అంతర్దృష్టి, ఇదే అజకర వ్రతం. ఇది యజ్ఞయాగాదుల వల్ల లభించదు. ఆత్మజ్ఞానం వలననే ఇది లభించగలదు. అజకర వ్రతం ఆచరించే వారికి పాపం అంటదు, భయము ఉండదు, శోకము చేరదు, మోక్షం అతడికి దగ్గరగా ఉంటుంది అని ప్రహ్లాదుడికి పండితుడు చెప్తాడు. మనుషులు తరించడానికి కృతయుగంలో ధ్యానం, తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపరంలో పూజా పరిచర్యలు, కలిలో హరినామ సంకీర్తనమైనటి శిష్టులను ఉద్ధరించి దుష్టులను ఉద్ధరించుటకు కృత, త్రేత, ద్వాపర యుగాల్లో ఆ జగన్నాథుడు అవతారములు ధరించాడు. మరి కలియుగం మాట ఏమిటి? కలియుగంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం నేను రానుగాక రానని ఆ దేవదేవుడే తెగేసి చెప్పటమే గాక తాను చేయాల్సిన పనిని ప్రకృతి తన వికల్పములచే పూర్తి చేస్తుందని సెలవిచ్చాడు.
సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి.